ఆంటీ కాఫీ. భాను, ఏంటి నువ్వు చేసిన పని? ఇంకొక మాట మాట్లాడవంటే చంపేస్తాను. ఇదే ఇంట్లో గుమ్మానికి వేలాడదీస్తాను. ఎన్ని నాటకాలు ఆడుతున్నావు, ఇంకా ఎన్నిసార్లు మోసం చేస్తావు? మేకవన్న పులిలాగా ఇంకా ఎన్ని రోజులు ఇలా ప్రవర్తిస్తావు? నిజమేంటో నాకు తెలిసిపోయింది. ఏంటి భాను, ఏంటి కొత్త నాటకం? నేను నీ గురించి ఎంతో మంచిగా ఆలోచిస్తున్నాను. నీకు కూతురు పుట్టాలని ఎంతగా కోరుకుంటున్నాను. అలాంటిది నువ్వు నన్ను ఇంతలా అవమానిస్తుంటే నాకు చాలా కష్టంగా ఉంటుంది. నీలిమా, నీలిమా, నీలిమా. ఇంకొక మాట మాట్లాడవంటే చంపేస్తాను. నువ్వు మారలేదు, మారినట్టు నటిస్తున్నావు. మంచిగా మారినట్టు బిహేవ్ చేస్తున్నావు, కానీ మీ మావయ్య బతికే ఉన్నాడు. నేను చూశాను. దీనికి నువ్వేం సమాధానం చెప్తావు? ఏంటి భాను, ఏంటి నువ్వు చెప్పేది? విష్ణుమూర్తి బతికే ఉన్నాడా? అవునత్తయ్య, విష్ణుమూర్తి బ్రతికే ఉన్నాడు. నా కళ్ళతో నేను చూశాను. తను నన్ను చూసి పారిపోయాడు. పట్టుకోవాలని ప్రయత్నించాను, కానీ తప్పించుకున్నాడు. విష్ణుమూర్తి బతుకున్నాడు అన్నది నిజం. నువ్వెంత గుండెలు తీసిన బంటువి! మీ మావయ్య చనిపోయాడని ఎన్ని ఏడుపులు ఏడ్చావు, ఎన్ని నాటకాలు ఆడావు. దయ్యమై కనపడుతున్నాడని మా అందరినీ నమ్మించావు. మరి చావని వాడు నీ దగ్గరికి దయ్యమై ఎలా వచ్చాడు? ఇప్పుడు భాను కూడా దయ్యమయ్యే కనిపించాడా? నోరు విప్పి అసలు జరిగిందేంటో చెప్పు. ఏంటి నీలిమా ఇది? మీ మామయ్య బతికే ఉన్నాడా? మరి ఆయన బతికే ఉంటే నువ్వెందుకు ఇలా నాటకాలాడావు? అయినా జైల్లో ఉండవలసిన మనిషి బతికి బయట ఎలా తిరుగుతున్నాడు? అందరూ అడుగుతుంటే ఏం తెలియనట్టు చూస్తావేంటి? సమాధానం చెప్పు. మీ మామయ్య ఎలా బతుకున్నాడు? అసలు ఎక్కడున్నాడు? అడుగుతున్నది నిన్నే నీలిమా. నువ్వు మౌనంగా ఉంటే కుదరదు. మాకు సమాధానం కావాలి, చెప్పు. ఏంటి నీలిమా ఇది? నువ్వు నటిస్తున్నావా, నాటకాలు ఆడుతున్నావా? మమ్మల్ని నమ్మించాలని చూస్తున్నావా? మా కుటుంబాన్ని నెట్టేట ముంచేయాలనుకుంటున్నావా? నువ్వు మీ మామయ్య ఎందుకు ఈ నాటకం ఆడుతున్నారు? మర్యాదగా నిజం చెప్పు, లేదంటే భాను చేస్తానన్న పని నేను చేయాల్సి ఉంటుంది. చంపి పారేస్తాను. ఏంటండి ఇది? మీరు నన్ను అనుమానిస్తున్నారా? మా మావయ్య బతుకుండడం ఏంటి? ఆయన చనిపోయాడు. హాస్పిటల్ వాళ్ళు కూడా అదే చెప్పారు. పోలీస్ రిపోర్ట్ కూడా అదే ఉంది.
లేకపోతే జైల్లో శిక్ష అనుభవిస్తున్న మనిషి చనిపోకపోతే జైల్లోనే ఉంటాడు. కానీ తప్పించుకుని బయటలా ఉంటాడు. ఏ మాత్రం కూడా మీకు అర్థం కావడం లేదా? పళ్ళు రాలగొడతా నీలిమా. ఎన్నిసార్లు చెప్పినా అబద్ధమే చెప్తున్నావు. నీ మావయ్య చనిపోవడం ఎవరు చూడలేదు. నువ్వు చెప్పిందే మేమంతా నమ్మాం. మీ మావయ్య గురించి నాటకం ఆడుతుంది నువ్వే. కానీ ఈ రోజు మీ మావయ్య బతుకున్నాడన్నది నిజం. ఇక నువ్వు మీ మావయ్య తప్పించుకోలేరు. అసలు విషయం ఏంటో చెప్తే నీకే మంచిది. లేదంటే నిన్ను వదిలే ప్రసక్తే లేదు. చాలు బాను, నా మీద వేసిన నిందలు చాలు. మా మావయ్య చనిపోయారని నేను చెప్పాను. కానీ క్రిమేషన్ నా చేత్తో నేను చేయలేదు. గవర్నమెంట్ వాళ్ళని చేయమన్నాను. పోలీస్ వాళ్ళు ఆ పని పూర్తి చేశారు. వాళ్ళు మా మావయ్య దహన సంస్కారాలు చేసి డెత్ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. దాన్ని కూడా నమ్మరా మీరు? ఇది నాటకం కాదండి. పోలీస్ కంట్రోల్లో ఉన్న డెడ్ బాడీ బతుకుందంటే నేనెలా నమ్ముతాను? బాను, నువ్వెందుకెలా నా మీద నింద వేస్తున్నావు? ఇదంతా కావాలని చేశానంటున్నావు. మా మావయ్య చనిపోవడం నిజం. ఇంకా చాలు నీలిమా, ఆపు, ఆపు. నీ నాటకాలు ఇంకా ఆపు. మీ మావయ్య బతుకున్నాడన్నది నిజం. నువ్వు మీ మావయ్య కలిసి నాటకం ఆడుతుంది నిజం. దాన్ని నేను ఎలా ప్రూవ్ చేయాలో కూడా నాకు తెలుసు. ఎంత పని జరిగింది. పడక నేను ఆ భాను కంట్లో పడ్డాను. తను నన్ను చూసేసింది. ఇప్పుడు ఏం చేయాలి? ముందు అర్జెంటుగా ఈ విషయాన్ని నీలిమకి చెప్పాలి. లేదు అంటే ఆ ఇంట్లో పెద్ద గొడవే జరుగుతుంది. మొత్తం బుక్ అయిపోతాం. ఏంటి మావయ్య, బాను నిన్ను చూసింది. నువ్వు చచ్చిపోయావని నేను కవర్ చేద్దామనుకుంటే ఇప్పుడు నువ్వు ఫోన్ చేసావు. ఇప్పుడు నేనేం చేయాలి? ఎలా తప్పించుకోవాలి? ఆ ఫోన్ ఇవ్వు. ఇవ్వమంటున్నానా? హలో నీలిమా.